ఎక్స్‌పీరియం ఇది హైదరాబాద్‌లోనే ఎకో ఫ్రెండ్లీ పార్క్ అండ్ 5 ఎకరాల్లో పబ్ ఉంది. అండ్ 85 దేశాల నుంచి 25,000 రకాల చెట్లను తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ టైం హైదరాబాద్‌లో మ్యాన్ మేడ్ పార్క్ 12 ఎకర్స్‌లో ఉంది. మొత్తం 150 ఎకరాల్లో ఈ ఎక్స్‌పీరియం ఉంది. దాని సృష్టికర్త మనతో పాటు రామ్‌దేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ పార్క్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఎలా వచ్చింది సార్ ఈ ఎక్స్‌పీరియం అనే ఐడియానే చాలా కొత్తగా ఉంది అండి. ఈ ఇనిషియేట్ ఎలా తీసుకోగలిగారు మీరు ఫస్ట్? ఇది వచ్చేసి అదే చిన్నప్పటి నుంచి నాకు చెట్లు ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అట్లాగే మా ఫాదరు ఒక ఫారెస్ట్ టైప్లో చేశారు. దాన్నే ఇది చేసేసుకొని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని అదంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనేది ఏర్పడింది చెట్లపైన. దాంతో చెట్లు చిన్నప్పుడు గింజలు పెట్టేవాడిని. గింజలు పెడితే పైకి మొలక రావడము, అది పెరగడము, పెద్దదవడము, మళ్ళీ పూలు రావడము, పళ్ళు రావడము చాలా వింతగా అనిపించేది నాకు అది. దాన్ని ఆ విధంగా నాకు చెట్ల మీద ఒక అభిమానము ఇది వచ్చింది నాకు. దాని తర్వాత నేను ఒక ఆర్టిస్ట్, నేను ఫైన్ ఆర్ట్స్ చదివాను. నేను అయిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ గురించి నేను చాలా దేశాలు తిరగడం జరిగింది. దాదాపు 75 దేశాలు తిరిగాను నేను. ఏ దేశం పోయినా కూడా నా రెగ్యులర్ బిజినెస్ గురించి ఒక హాఫ్ టైము, తర్వాత మిగతా టైం అంతా చెట్ల గురించి, బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ అవన్నీ తిరిగేవాడిని. అట్లాగా బొటానికల్ గార్డెన్ చూసినప్పుడు మనం కూడా ఒక బొటానికల్ గార్డెన్ చేస్తే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. అట్లాగా నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇది చేయడానికి నేను మొదలుపెట్టాను అనమాట. దాదాపు 8 సంవత్సరాలు అయింది ఇది చేయడం మొదలుపెట్టి. 8 సంవత్సరాల నుంచి మిగతా బిజినెస్లన్నీ వదిలేశాను నేను. వదిలేసేసి నాకు అదే మా రెగ్యులర్ బిజినెస్లో లేకపోతే మా ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మేసేసి హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నాను. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు విపరీతంగా రేట్లు పెరగడం మూలంగా ఇక అవి కొన్ని భూములు అమ్మేసేసి ఈ ఎక్స్‌పీరియం కోసము ఇన్వెస్ట్ చేశానండి. అయితే హైదరాబాద్‌లో ఇప్పుడు మనం సినిమాల్లో చాలా జోక్సే చూసుంటాం. హైదరాబాద్‌కి సముద్రాన్ని రావడం గురించి. కానీ మీరు మ్యాన్ మేడ్ బీచ్ 12 ఎకర్స్‌లో మ్యాన్ మేడ్ బీచ్ చేస్తున్నారంట. ఆ థాట్ ఎందుకొచ్చింది సార్ అసలు? అసలు ఏంటనంటే నాకు ఏదైనా కొత్త వింతది ఒకటి చూపించేసి ప్రజలకు కొంచెం సర్ప్రైజ్ క్రియేట్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు అంటే నేను ఆలోచిస్తుంటాను, ప్రజలకి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా. ఇప్పుడు వచ్చేసేసి అన్ని రకాలుగా ఉన్నాయి. సినిమాలు ఉన్నాయి, సినిమా థియేటర్స్ ఉన్నాయి, లేకపోతే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒక షాపింగ్ మాల్ హిట్ అవుతే ఒక 10 షాపింగ్ మాల్ పెడుతున్నాం, లేదా ఇప్పుడు 50 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు పెట్టిన షాపింగ్ మాల్స్ అసలు కొన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఒకరు పట్టుకోగానే గొర్రెదాట వ్యవహారంలో అందరూ అదే దీంట్లో పోతుంటారు. కానీ ఇప్పుడు ప్రజలకి సినిమాలు, షాపింగ్ మాల్సే కాకుండా ఇంకేముంటుంది. ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డే టు డే లైఫ్లో ఇంకొక కొత్త అనుభూతి ఇవ్వడానికి ఎలాగా. అయిన తర్వాత నాకున్న ప్యాషన్ చెట్లతోటి, నాకున్న ఆర్ట్, ఐఎమ్ ఆర్టిస్ట్, ఈ రెండుని కలిపి ఇది చేశాను. దీంతోపాటు దీనికి ఇంకా కొన్ని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఒక ఫీలింగు. అంటే ఇప్పుడు వచ్చి ఒక భోజనము చేసినప్పుడు, మనం ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు వాళ్ళు మన వచ్చిన కస్టమర్ అంటే మన రిలేటివ్స్కి ఒక వింత భోజనం పెడదాము, ఒక వింత వంటకం పెడదాము. అయిన తర్వాత వచ్చి ఇంకో ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ పెడదాము లాస్ట్లో. తర్వాత వచ్చేసి ఫ్రూట్ సలాడ్ పెడదాము. అట్లాంటి ఇవి చేస్తుంటారు, అది కామన్. అది అట్లాగే ఇప్పుడు వచ్చేసి మా దాంట్లో కూడా ఇప్పుడు గార్డెన్కి వచ్చిన వాళ్ళకు అంతా ఇదంతా చూసిన తర్వాత వాళ్ళకి ఇంకొక లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ టైప్లో మేము ఇది మ్యాన్ మేడ్ బీచ్, అది వింతగా ఉండాలని మ్యాన్ మేడ్ బీచ్ ఇంకేం చేయొచ్చు అనే దాని గురించి రీసెర్చ్ చేస్తే మ్యాన్ మేడ్ బీచ్ అనేది న్యూ కాన్సెప్ట్. మన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఒక బీచ్ చూడాలంటే వాళ్ళు వైజాగ్ పోవాలా, లేకపోతే గోవా పోవాలా, లేకపోతే కేరళ పోవాలా. మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేసేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను నేను. అయితే ఎక్స్‌పీరియం ఇందు లోపలికి వచ్చి ఈ 150 ఎకరాల్లో ఈ పార్క్ మొత్తాన్ని చూడాలంటే ఎంత టికెట్ ఉండబోతుంది సార్? మేము వచ్చేసేసి అంటే మేము పెట్టిన పెట్టుబడికి నా జీవితంలో నాకు రిటర్న్ అనేది రాదండి. ఎందుకంటే అంత పెట్టాను నేను.
ఇక్కడి భూముల రేట్లు అందరికీ తెలిసి చుట్టుపక్కల వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. చిరంజీవి గారు కూడా చెప్పారు, ఎవరన్నా ఇట్లాంటి భూమి ఉంటే ప్లాట్లు చేసేసి బిల్డింగ్లు కట్టుకొని అమ్ముకుందాము, రియల్ ఎస్టేట్ చేసుకుందామని అనుకుంటారు తప్ప, అది చేసుకుంటే నాకు ఎప్పుడో అది ఎన్నో తరాలు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఈయనకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే అది మనిషి పుట్టాడు, పెరిగాడు, బిజినెస్ చేశాడు, డబ్బు సంపాదించాడు, చచ్చాడు అన్న టైప్లో కాకుండా చచ్చిన తర్వాత కూడా మనకు కొంచెం ఒక మంచి కార్యక్రమం ఒకటి చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి ఈ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా సార్, ఇన్ని వేల చెట్లు, వీటిలలో అన్నీ చూడడానికైనా లేకపోతే ఏమైనా మెడిసినల్ వాల్యూస్కి సంబంధించిన మొక్కలను ఏమైనా తీసుకురావడం జరిగిందా సార్? అసలు చెట్లలో కొన్ని లక్షల వెరైటీస్ ఉంటాయండి, లక్షలు కాదు కోట్ల వెరైటీస్ ఉంటాయి. అట్లాగా మేము వచ్చేసేసి ఇప్పుడు కళలు అంటారు, 64 కళలు ఉన్నాయని అంటారు. అట్లాగా ఇప్పుడు మేము చేసింది ఏంటంటే మేము ఓన్లీ ఆర్నమెంటల్ ట్రీస్ వరకునే మేము కాన్సన్ట్రేట్ చేసాము. ఇప్పుడు మెడిసిన్ చేసిన వాళ్ళు వచ్చేసి ఎంబీబీఎస్ చేసిన తర్వాత మాస్టర్స్ చేసేసి మన బాడీలో ఉన్న ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు. అదేవిధంగా మేము ఏంటంటే ఒక ఫీల్డ్ని మాస్టర్ కావాలనే ఫీలింగ్ తోటి మేము ఆర్నమెంటల్ ప్లాంట్స్ కోసమే కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి, లేకపోతే ఇది ఏంటి మన రకరకాల అదర్ వెరైటీస్, ఇప్పుడు వచ్చేసి మెడిసినల్ ప్లాంట్లు ఇప్పుడు చెప్పారు మీరు, అలాగా అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి మేము కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం ఓన్లీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేము బయట కూడా మొత్తం చూసాం సార్, ఇందాక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అదంతా చాలా బాగుంది. అండ్ మీకు ఇది ఇంకా చాలా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.